వెల్కమ్ టు డెడికేటెడ్ హోమ్ మేకింగ్. ఈ వీడియోలో చాక్లెట్ ఐస్ క్రీమ్ ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. చాలా సింపుల్గా, చాలా ఈజీగా మనం ఇంట్లోనే తయారు చేసి పిల్లలకి పెట్టొచ్చు. సమ్మర్లో హైజీనిక్గా ఉంటుంది. ఇది ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. దీనికి అమూల్ మిల్క్ క్రీమ్ 2 టెట్రా ప్యాక్లు తీసుకోవాలి. తీసుకొని ఒక బౌల్లో కట్ చేసి వేసుకోవాలి. దాంట్లో 3/4 కప్ షుగర్ పౌడర్ వేసుకోవాలి. 1 టీ స్పూన్ వెనీలా ఎసెన్స్ వేసుకొని ఒక 2 మినిట్స్ దాకా ఫ్లఫీ అయ్యే వరకు బాగా బ్లెండ్ చేసుకోవాలి. బ్లెండ్ చేసుకున్న తర్వాత ఇందులో హాఫ్ కప్ కోకో పౌడర్ వేసుకోవాలి. హాఫ్ కప్ ఫుల్ క్రీమ్ మిల్క్ వేసుకోవాలి. వేసుకొని 2 టేబుల్ స్పూన్స్ మిల్క్ పౌడర్ వేసుకోవాలి. నేను ఎవ్రీడే మిల్క్ పౌడర్ వాడానండి. వేసుకొని మరో 2 నిమిషాలు మంచిగా బ్లెండ్ చేసుకోవాలి. బ్లెండ్ చేసుకున్న తర్వాత ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో వేసి మూత పెట్టి ఫ్రిడ్జ్లో ఒక 8 అవర్స్ 6 to 8 అవర్స్ ఫ్రీజ్ చేయాలి. ఫ్రిడ్జ్లో పెట్టాలి. 6 to 8 అవర్స్ తర్వాత ఐస్ క్రీమ్ రెడీ అయిపోయిందండి. దీన్ని ఇలా స్కూప్తోని తీసి మనము ఐదర్ బౌల్స్లో అన్న సర్వ్ చేయొచ్చు, లేకపోతే పిల్లలు కోన్ ఐస్ క్రీమ్ అంటే ఇష్టపడతారు కదండి. ఈ విధంగా స్కూప్తోని తీసి కోన్ ఐస్ క్రీమ్స్ లాగా కూడా మనము సర్వ్ చేయొచ్చు. దానిపైన చాకో చిప్స్ వేసి పిల్లలకి ఇస్తే ఎంతో ఇష్టంగా తింటారు. ఈ కోన్స్ అన్నవి ఆన్లైన్ మీషోలో, అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో దొరుకుతున్నాయండి. లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఎంతో టేస్టీగా ఉంటుంది. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో కలుస్తాము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.